ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే పహల్గావ్ సంఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూరాకు మద్దతుగా భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారత అసోసియేషన్ ఆధ్వర్యం జరిగిన ఈ ర్యాలీలో పలువురు న్యాయవాదులు పాల్గొని భారత్ మాతకి జై అంటూ చేతిలో జాతీయ జెండాలను పట్టుకొని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణ నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండ్రాల నగేష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలను భారత ఆర్మీ ఎంతో విజయవంతంగా కుట్రలను ఛేదించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిందని, అయితే పాకిస్తాన్ మాత్రము మన దేశంలో ఉన్న ప్రజలపై మిసైల్తో దాడి చేసే ప్రయత్నం చేసిందని, అయినప్పటికీ ఆర్మీ మాత్రము పాకిస్తాన్ మిసైల్ దాడులను ఎంతో విజయవంతంగా తిప్పికొట్టిందని పేర్కొన్నారు. భారతదేశం మొత్తం ఆర్మీ వెంట ఉండాలని, అలాగే న్యాయవాదులు మొత్తం ఆర్మీ వెంట ఉంటారని, ఆర్మీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు న్యాయవాదుల నుంచి ఉంటుందని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే పహల్గావ్ ఘటనకు ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూరా గ్రాండ్ సక్సెస్ కావడము, అలాగే భారతదేశం పాకిస్తాన్పై చేస్తున్న యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భారతదేశము పాకిస్తాన్తో చేస్తున్న యుద్ధంలో ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు. అలాగే ఆపరేషన్ సింధూరా గ్రాండ్ సక్సెస్ కావడం ఎంతో అభినందనీయమని, భారత ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా పాక్ ఉగ్రవాద కుట్రలను తిప్పికొట్టిందని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా మరో ఎన్సీసీ బెటాలియన్ ఏర్పాటుకు అన్ని రకాలంగా అనుకూలంగా ఉందని ఎన్సీసీ కమాండెంట్ సునీల్ అబ్రహాం పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 32వ ఎన్సీసీ బెటాలియన్ను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు ఎన్సీసీ కమాండర్ సునీల్ అబ్రహాంకు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్సీసీ కమాండర్ సునీల్ అబ్రహాం మాట్లాడుతూ ఎన్సీసీ వల్ల దేశభక్తి, క్రమశిక్షణ అలవడుతుందని, చాలామంది విద్యార్థులు ఈ ఎన్సీసీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ వేసవి కాలంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్సీసీ ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ఎన్సీసీ విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.